హాయ్ అండి, నేను మురళి. వెల్కమ్ టు సన్ సిరీ ప్రాజెక్ట్స్. ఇది అమరావతికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మా లేఅవుట్. సిఆర్డీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, హైవే ఫేస్ ఉన్నటువంటి లేఅవుట్ అండి. ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా మనకు ఆ చివర. ఇది జాతీయ రహదారి 65 విజయవాడ హైదరాబాద్ రోడ్. మనకు వెహికల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. మనకు హైవే ఫేసే ఉంటుంది. మనకు డైరెక్ట్గా ఆర్చ్ కూడా హైవే ఫేసే ఉంటుంది. హైవే ఫేస్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది. అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లతో దీన్ని డెవలప్ చేస్తున్నాము. అమరావతి కోర్ క్యాపిటల్కి దగ్గరగా తక్కువ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు మంచి అవకాశం. ఎందుకంటే భారతదేశంలోనే ఒక మంచి స్మార్ట్ సిటీగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి అమరావతి కోర్ క్యాపిటల్కి చుట్టూ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయాలని వెతుకుతున్నారు. ఎందుకంటే అమరావతికి దగ్గరలో అమరావతి అద్భుతమైనటువంటి కోర్ క్యాపిటల్ కాబట్టి ఈ నిర్మాణం అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి దానికి దగ్గరలో అమరావతి అనేది గొప్పగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఆ డెవలప్మెంట్లో భాగంగా మనం కూడా ఉండాలి. ఆ ఎదుగుదలలో మన పాత్ర మన వంతు కూడా మనం కూడా ఎదగాలి అనుకునే వాళ్ళందరూ కూడా అమరావతి చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. అలాంటి వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అండి. ఎందుకంటే అమరావతిలో కొనాలనుకుంటే చాలా పెద్ద అమౌంట్స్ పెట్టాల్సి వస్తుంది. అమరావతికి బయట కాస్త దగ్గరగా మనకి ఇమీడియట్గా అమరావతితో పాటు పోటీ పడే విధంగా ఏమున్నాయని చాలామంది వెతుకుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే అమరావతి కోర్ క్యాపిటల్కి జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. మనకు ఇక్కడి నుంచి మూలపాడు వచ్చేసి జస్ట్ ఒక 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మూలపాడులో వచ్చేసి మనకు అమరావతిలోని M13 రోడ్, సీడాక్సిస్ రోడ్డు వచ్చేసి అమరావతిలో రాయపూడి నుంచి మూలపాడుకు 5.5 కిలోమీటర్ల పొడవుతో మన కృష్ణానది మీద ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. అంటే శాఖమూరు దగ్గర నుంచి రాయపూడి వరకు M13 రోడ్డు ఆల్రెడీ వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అదే రోడ్డుని తీసుకొచ్చి మూలపాడులో మన ఏదైతే నేషనల్ హైవే NH65 విజయవాడ హైదరాబాద్ రోడ్డు ఉందో దాన్ని కనెక్ట్ చేస్తున్నారు. మెయిన్గా అమరావతికి ఒక మంచి ముఖద్వారంగా హైదరాబాద్ రోడ్ నుంచి డెవలప్ చేయడానికి ఐకానిక్ బ్రిడ్జిని, కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అంటే ప్రపోజ్డ్ ఉంది. ఈ నెల వచ్చే నెలలోపు దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా, టెండర్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వచ్చు. ఈ సంవత్సరం ఆఖరికి వర్క్ స్టార్ట్ అవ్వచ్చు. స్టార్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 24 మంత్స్లో ఆ బ్రిడ్జి నిర్మాణం, ఎందుకంటే 5 కిలోమీటర్ల బ్రిడ్జే కాబట్టి ఒక 24 మంత్స్లో ఆ బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇక్కడి నుంచి మూలపాడు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. 5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి మనకు మన వెంచర్ దగ్గర నుంచి సీడాక్సిస్ రోడ్ 5 నిమిషాలు, అమరావతి కోర్ క్యాపిటల్ ఇంకొక 5 నిమిషాలు, అంటే 10 నిమిషాల్లో అమరావతిలోని ఏపీ ఎన్ఆర్టీ టవర్ కానీ, రాజ్ భవన్ కానీ, సీఎం గారి ఆఫీస్ కానీ, అలాగే అమరావతిలోని MLC క్వార్టర్సు, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించిన టవర్సు, ప్రిన్సిపల్ సెక్రటరీసీ, అలాగే మినిస్టర్ బంగ్లాసు, జడ్జెస్ బంగ్లాసు, అలాగే HOD టవర్సు, ఇవన్నీ మన శాఖమూరు సెంట్రల్ పార్కు, నీరుకొండ 450 ఎకరాలతో నిర్మిస్తున్నటువంటి రిజర్వాయరు, విట్ యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ, బిట్స్ పిలాని, అలాగే మన సెంట్రల్ పార్క్, మన బ్యాంకింగ్ సెక్టర్ 15 బ్యాంకులు ఒకే దగ్గర నిర్మిస్తున్నారు అమరావతిలో. ఆ ప్రాంతం వచ్చి జస్ట్ 10 నిమిషాల్లో మళ్ళీ వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. బిట్స్ పిలాని, అమరావతిలో ఆల్రెడీ 5 స్టార్ హోటళ్ళు, 7 స్టార్ హోటళ్ళు ఒక 5-6 దాకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అవన్నీ కూడా మన మంజీరా హోటలు, నోవెటలు, మ్యారియట్ హోటలు, డబుల్ ట్రీ హిల్టన్ హోటలు, డస్పెల్లా హోటలు, ఇలా జరిగే వాటన్నిటి కూడా జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది మన లేఅవుట్. నేషనల్ హైవే ఫేస్ ఉండడం, ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ అమరావతి కోర్ క్యాపిటల్లోని పరిపాలన నగరానికి 10 నిమిషాల్లో వెళ్తాం. అమరావతి కోర్ క్యాపిటల్కి చాలా దగ్గరగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి. మెయిన్ మనం హైవే నుంచి ఎక్కడో లేము, హైవే ఫేసింగ్ ఉన్నాము. ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ అయినా 3 నిమిషాల్లో వెళ్తాం, అవుటర్ రింగ్ రోడ్ అయినా 5 నిమిషాల్లో, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా 10-12 నిమిషాల్లో వెళ్తాం, సీడాక్సిస్ రోడ్డుకి 5 నిమిషాల్లో వెళ్తాం. అమరావతి కోర్ క్యాపిటల్కి 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటాం. తక్కువ ప్రైస్లో వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. నేను చెప్పినవన్నీ కరెక్టా కాదా అని చూసుకొని దాన్ని నచ్చితే దాన్ని బట్టి మినిమం 183 గజాల దగ్గర నుంచి ఉంటాయి మన వెంచర్లో.
మ్యాక్సిమం మీకు 1000 గజాలు బిట్ అయినా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు.